ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనం తెలియజేయుచున్నాను. 2025 సంవత్సరము మార్చి నెల 22వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మన కొరకు కొన్ని మంచి మాటలు తెలియజేయుచున్నాడు. తండ్రి అయిన దేవుడు ప్రతిరోజు మనకు నేనున్నాను, భయపడకు, నీవు వెళ్ళే చోటకు, నీ సమస్యలకు, నీకున్న ఒత్తిళ్లకు నేనున్నాను, భయపడకు అని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. అదేమనగా నీకున్న సమస్యలలో నుండి నేను బయటపడతానా లేదా అని ఎందుకు బలహీనముగా ఆలోచిస్తావు? దిగులు పడకు, దేవుడే నీ సమస్యలతో పోరాడతాడు. నీ పక్షముగా దేవుడే యుద్ధము చేస్తాడు. సమస్యలు అందరికీ వస్తాయి గాని విడిపించే దేవుడు నీకు తోడున్నాడు గనుక చింతించకు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారంగాను కీర్తన 145వ దావీదు కీర్తన 14వ చరణంలో ఇలా వ్రాయబడింది. యెహోవా కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. అవును, మనము ఎంత కృంగిపోయినా, నాకు ఎవరూ లేరు అని ఎంత బాధపడినా దేవాతి దేవుడు మన కొరకు తోడుగా ఉన్నాడు. ఈ వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్.